త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి. ధరలు ఎంత పెరుగుతాయన్న విషయంపై సస్పెన్స్ నెలకొంది. డొమెస్టిక్ సిలిండర్ ధర కూడా పెంచడం ఖాయమన్న సంకేతాల్ని కేంద్రం పంపించింది. కమర్షియల్ సిలిండర్ ధర పెరగడంతో ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. అతి త్వరలో ప్రజలపై పెట్రోల్ బాంబు పేలడం ఖాయమన్న సంకేతాలను కేంద్రం పంపించింది. పెట్రోల్పై లీటర్కు 4 నుంచి 5 రూపాయల వరకు పెరిగే అవకాశాలున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధర 40 నుంచి 50 రూపాయలు పెరిగే అవకాశాలున్నాయి. పశ్చిమాసియా యుద్ధ పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్ ధరల పెంపు వార్తలను కేంద్ర ప్రభుత్వం వర్గాలు కొట్టిపారేయడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు చుక్కలు తాకుతున్నాయి. బ్యారెల్ పెట్రోల్ ధర $120 దాటింది. దీంతో పెట్రోల్ ధరలను పెంచక తప్పదన్న అంచనాకు కేంద్రం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ 4 ఏళ్లుగా రిటైల్ ధరలు సవరించకపోవడంతో నష్టాలు పెరుగుతున్నాయని, దీంతో భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వాణిజ్య సిలిండర్ ధరను పెంచడాన్ని పెట్రోలియం శాఖ సమర్థించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. लगातार मार है भाजपा की, मोदी सरकार की। बहुत हुई महंगाई की मार के नारे दिए गए थे, हाँ, और आज मार रहे। और युद्ध बहाना है, मैं फिर कह रही हूँ, युद्ध तो लगातार चल रहा था ना। अभी जब चुनाव चल रहा था तो युद्ध तो तब भी चल रहा था। तब कीमतें क्यों नहीं बढ़ रही थी? क्योंकि युद्ध नहीं, चुनाव चल रहा था, इसलिए कीमतें नहीं बढ़ेंगी। आज चुनाव खत्म हो गया है तो युद्ध को बहाना करके आप कमर्शियल सिलेंडर 3000 पार ले गए हैं। 5 किलो का सिलेंडर 600 के पार जा रहा है। आपने 14 किलो का जो घरेलू सिलेंडर था 60 रुपए अभी उसका बढ़ाया था। फिर 1-1.5 महीना चुनाव आराम से लड़ लिया। राहुल गांधी जी ने सही कहा था, चुनाव खत्म तो होने दीजिए। जैसे ही 29 तारीख को बंगाल का लास्ट वोट पड़ते ही इन्होंने सीधा लगभग 1000 रुपए कमर्शियल का फिर बढ़ा दिया। आप बात करिए छोटे मोटे ढाबा जो चलाते हैं, रेस्टोरेंट जो चलाते हैं। ఎన్నికల తర్వాత ప్రభుత్వం ధరలను పెంచుతుందని తాను ముందే హెచ్చరించినట్లు రాహుల్ చెప్పారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను 993కు పెంచారని, ఒక్క రోజులోనే భారీ పెంపు ఇదని అన్నారు. ఇది ఖచ్చితంగా ఎన్నికల బిల్లు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వాణిజ్య సిలిండర్పై 1380 రూపాయలు పెంచారని ఆరోపించారు.